సంబంధిత డిఎల్పిఓ కానీ డిపిఓ కానీ చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది ఒకటైతే. రెండోది, ఆల్రెడీ ఇటువంటి సమస్య గతంలో ఒక 2 నెలల నుంచి నేను మెన్షన్ చేయను, పేర్లు అవి మెన్షన్ చేయను. ఒక సెక్రటరీ ఈ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఆ సెక్రటరీ యొక్క జీతం కూడా ఆపడం జరిగింది. ఈ సమావేశం స్టార్టింగ్ ముందు మీరు అందరూ అబ్జర్వ్ చేసినప్పుడు అతను వచ్చి ఈరోజే లాస్ట్ డేట్ పెట్టండి అన్నా సరే సమావేశం తర్వాత మాట్లాడదామని చెప్పి దాన్ని వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. సో చర్యలు తీసుకోవడానికి, అంటే వాళ్ళు నిజంగా పని చేయకపోతే చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మా అధికారి యంత్రాంగం, మండల అధికారి యంత్రాంగం మేము అన్ని చర్యలు చేపడతాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు మా దృష్టికి మిగతా సభ్యులు కూడా తీసుకురావచ్చని కోరుతున్నాను. ఎస్ఎల్బీ గారికి, అలాగే ఎస్ఎల్బీ గారికి, యువ గారికి, మండల స్థాయి అధికారులకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, సెక్రటరీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చిన్న విషయం చెప్తాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుచుకుంటూ ఉన్నాను. నేను గతంలో ఎంపీటీసీగా పనిచేశాను, ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేస్తా ఉన్నాను. వేరే వాళ్ళ కోసం కాదు, ఒక సెక్రటరీ కోసం పని చెప్తాను. గతంలో మేము ఎంపీటీసీగా చేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు అందరూ కూడా ప్లేన్ ఏరియా నుంచి ప్రైవేట్ ఏరియాకి పనిచేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు వాళ్ళకు దయచేసి ఎప్పుడు సెక్రటరీలు, సర్పంచ్ కానీ, లేదంటే ఎంపీడీసీగా కానీ, లేదంటే ఎంపీటీ కానీ, ఎంపీడీసీ కానీ ఎవరు అధికారులకి కావాలని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కానీ, వాళ్ళకి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఉండదు. పంచాయతీకి సెక్రటరీలు, మండలానికి ఎంపీడీలు గారు, ఎంపీపీ గారు ఎంత ముఖ్యమో, పంచాయతీకి సర్పంచ్, సెక్రటరీ అంతే ముఖ్యం. పంచాయతీ అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం సర్పంచ్ గారి పాత్ర ఎంత ఉంటుందో సెక్రటరీ గారి పాత్ర కూడా అంతే ఉంటుంది. ఇద్దరు కలిసి పనిచేస్తేనే తప్ప ఆ పంచాయతీ అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కనుక దయచేసి ఇప్పటి వరకు కూడా నిజంగా ఈ సందర్భంలో చెప్తున్నామని కాదు, కానీ ఎంపీ గారికి కానీ, మరి ఎంపీ గారికి మీరు కలుస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ నేను కూడా చాలా మంది సెక్రటరీకి ఏ పంచాయతీ, ఏ సెక్రటరీ ఎక్కడ మాకు తెలియదు. మేము ఒక ఎంపీ గారు ఎంపీ గారు డిప్యూటీస్గా మేము కూడా కొన్ని పనులు ఫోన్ చేస్తున్నాం, అందుబాటులో ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్తాను, 14 నుంచి 19 వరకు నిజంగా పనిచేసినటువంటి సెక్రటరీలు వాళ్ళు ఎక్కడ ఇప్పుడైతే చెప్పి అప్పుడు ఎంపీడీసీగా ఉండేది. సెక్రటరీలు ఇప్పుడు ప్లేన్ ఏరియాలో చాలా మండలాలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కనిపించినప్పుడల్లా మేము తెలపై రావాలి సార్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో కూడా పెదపైలో పనిచేయడానికి ఇష్టపడేటటువంటి అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడే మళ్ళీ వచ్చి పనిచేయాలనేటువంటి దృక్పథంలో ఉన్నారు. మీకు ట్రైబల్ ఏరియాలో ఎక్స్టెన్షన్ పెదపల్లి మండలంలో మీకు చాలా సున్నితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వాస్తవంగా ఎంపీ గారు టీడీపీలో ఉన్నారు, నేను వైసీపీలో ఉన్నాను. మీకు ప్లేన్ ఏరియాలో మీకు చూసే ఉంటారు, ఏ ప్రభుత్వంలో పనిచేస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వ ఆధీనంలోనే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా పనిచేయాలి. అది వైసీపీ అంటే ఖచ్చితంగా టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఆ నాయకులకి కానీ ఎవరు కూడా పనిచేయించారు. అలాగే టీడీపీ ఉంటే వైసీపీ వాళ్ళకి ఎవరికి కూడా పనిచేయించారు. కానీ ఆ వాతావరణం ఇక్కడ కనిపించారు. మేము వేరే పార్టీ అయినా కూడా ఎంపీటీ, సర్పంచ్, ఎంపీటీసీ అంతే. అది ఎలక్షన్ వరకు మాత్రమే అది చూస్తారు. ఏది
పార్టీలు అనేది చూస్తారు తప్ప ట్రైబల్ ఏరియాలో పార్టీల కింద చూడరు. మాకు పనిచేస్తున్నారా లేదా, మాకు అందుబాటులో ఉన్నారా లేదా అని మాత్రమే చూస్తారు. అదే ప్లేన్ ఏరియాలో అనుకో ఒక్క పెన్షన్ అప్లికేషన్స్ టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ పెట్టారా, ఇంకా వాళ్ళకి సస్పెండ్ చేయడమో లేదు లేదో మెమో ఇవ్వడమో చేస్తారు. లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో మా పంచాయతీలో పనిచేసినటువంటి సెక్రటరీ అప్పట్లో మండలంలోనే చాలా చురుగ్గా పనిచేసేటటువంటి సెక్రటరీ కొంతమంది ఉన్నారు. నేను అక్కడ వెళ్ళినప్పుడు కేకోటపాడులో పనిచేశారు మా సెక్రటరీ, గవర్నమెంట్ సెక్రటరీ ప్రసాద్ అని. మీకు అది కూడా మీకు నేను చెప్తున్నాను. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ప్రసాద్ ఎలా ఉంది అన్న, ఏడు సార్ నాకు మరి పెద్దలు వచ్చేయాలని ఉంది, ఇక్కడ మనం సేవ చేయాలని కంప్లీట్లీ ప్లేన్ ఏరియా ఏజెన్సీ ఏరియా టోటల్గా డిఫరెంట్ ఉంటుంది సార్. మీకు నేను అది మీ ఏరియాలో నేను అక్కడ మన దగ్గర పనిచేసినప్పుడు చాలా గమనించాను. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది, ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి పని చేయించట్లేదు, వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి, సర్పంచ్ ఎలా చెప్తే అలాగే వినాలి, టీడీపీ పని చేయించట్లేదు అని. మొన్న ఒకసారి రీసెంట్గా ఉంది మీకు మండలానికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్రటరీ కనిపించారు. ఏడు సార్ టీడీపీ వైసీపీ వాళ్ళకి అసలు పని చేయించట్లేదు ఈ ప్రభుత్వం, వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి, వాళ్ళు ఎలా చెప్తే అలాగే వినాలి, ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు. అప్పుడు మేము పెద్దవేలు పనిచేసినప్పుడు చాలా చక్కగా పనిచేస్తాం సార్ అన్న. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నప్పుడు పెద్దవేలు మండలంలో ఇక్కడ సర్పంచులు, ఇక్కడ ఎంపీడీసీ, ఇక్కడ మండల స్థాయి అధికారుల యొక్క విలువ మీకు తెలియదు. ఎప్పుడైతే వన్స్ మాకు దగ్గరగా ఉంటుంది, నేను రాయకమతో చోడవరమో నేను ఆ ప్రాంతం నుంచి వచ్చాను, అక్కడే ఏపీలో ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఎంపీడీసీలుగా లేదంటే వారందరూ కూడా చెప్తే మీ మీద కంప్లైంట్ కాదు, మీరు మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు సేవ చేస్తున్నారు, నాయకులుగా మేము సేవ చేస్తా ఉన్నాం. మనం అందరం కలిస్తే ప్రజాస్వామ్యం కట్టుదిట్టంగా పనిచేస్తుంది. అందరం కలిస్తేనే అధికారులు కలవాలా, నాయకులు అందరూ కలిసి మెలిసి పనిచేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక్క నాయకులు మేము చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు అవ్వదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు చేయాలన్నా కూడా చేయాలనేటువంటి తపనతో ఉన్నప్పటికీ కూడా నాయకులుగా మేము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీ ఇక్కడ ఉన్నంత వరకు చక్కగా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీడీస్తో అలాగే మండల స్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, ఆ రకంగా మీరు పనిచేస్తారని, ఇప్పటికైనా చిన్నది ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా, అది మనం పెద్ద భూతద్దంతో చూడనవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏమైనా చిన్న మార్పులు ఉంటే మార్చుకొని చక్కగా పనిచేస్తారని ఆశిస్తూ మండలం మొత్తం కలిపితే 4-5 ఉండేవారు. గతంలో పనిచేసినప్పుడు 4-5 ఉండేవారు. కానీ మండలంలో 23 పంచాయతీలు ఉంటాయి. 23 పంచాయతీలకు సంబంధించి మల్టీ డ్యూటీస్ చేసేసేవారు. అంటే ఎంపీడీఓ ఏ విధంగా అయితే అన్ని శాఖలను సమన్వయం చేసేవారు, ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ఆ విధంగా సమన్వయం చేసేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం చెప్పాలంటే అప్పుడు రోడ్లు ఉండేది కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది కాదు. అసలు ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో పాటు ఇక్కడ ఉండి సేవ చేయడం చాలా కష్టం. అయినా కానీ ఒక 20 years బ్యాక్ కమిటెడ్గా వచ్చి చక్కగా పనిచేసి అందరూ మండలంలో ఉంది. ఇవాళ ఈ ప్రాంతాలు ఎంతో ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి తీసుకెళ్ళాలంటే వాళ్ళ క్రెడిట్ పోస్తుంది. వాళ్ళు చాలా ఉంది, నిజంగా చెప్పండి, నాకు నాకు తెలియదు. వేరే ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, రోడ్డు వ్యవస్థ ఉంది. తర్వాత అసలు మీరు అసలు మండల హెడ్ క్వార్టర్లో చేయడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఉన్నాయి. ఇంత ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కూడా ఇవాళ గౌరవ సభ్యుల చేత మనం ఆ విధంగా అడిగించుకోవడం అనేది సమంజసం కాదు. మరి ఇందాక సార్ చెప్పినట్టుగా ఇకపైన మా అలాగే ఫేషియల్ అటెండెన్స్ అని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వెళ్ళి వాళ్ళు అటెండెన్స్ చేసుకోవాలి. మీరు ఇకపైన అటెండెన్స్ ఖచ్చితంగా పంచాయతీలో వెళ్ళి వేసుకోవడం. ఒకవేళ ఆ నెలకు సంబంధించి జీతం పెట్టే ముందు అటెండెన్స్ ఎవరైతే వేయలేదు డెఫినెట్గా వేయాలని ఆనుకోండి. తర్వాత మీరు ఖచ్చితంగా మీకు స్థానికంగా ఉండేటట్టు ప్రజాప్రతినిధితో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం అలవాటుకోవాలి. మీరు చెప్పకూడదని మీ సర్వీసెస్ ఎవరికి కూడా 10 years కూడా లేదు, నాకు తెలిసి 5-6 years కూడా లేదు ఒక సెక్రటరీ కూడా. ఇక్కడ గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా జస్ట్ 6 years బ్యాక్ ఎలక్షన్ చేసినప్పుడు కానీ మిగతా టైంలో కూడా, లేదంటే కోవిడ్ కానివ్వండి లేదా ఈ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో టైంలో కూడా చాలా చక్కటి మంచి సర్వీసెస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతమంది యువత మైదాన ప్రాంతం నుంచి వచ్చారు. మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ కండక్ట్ చేసి వచ్చారు.
మీకు ఆ డిఫరెన్స్ బాగా తెలుసు. కిందకి ఇక్కడికి ఎంత తేడా ఉండాలి ఇందాక చెప్పారు. కింద ఎంత ఏ రకంగా ఇలా గౌరవ సభ్యులతో మీరు ఎలా ఉన్నా అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది పొలిటికల్ ప్రజలకు, ఇక్కడ ఏమి లేకుండా చక్కగా చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళ గౌరవ సభ్యులతో అనిపించుకోవడం మోడల్ ఏంటంటే మండల పరిషత్తులో ఎంపీడీఓ సంబంధించి కింద పనిచేస్తున్నప్పుడు పంచాయతీ సెక్రటరీ విషయంలో ఇవాళ ఫస్ట్ అజెండా కింద అడగడం అనేది చాలా బాధ. కాబట్టి ఎవరైనా కానీ దీనికి సంబంధించి మంచి వారి యొక్క